ఆ కో స్టార్గా ఎలా చూస్తారు శర్వానంద్? కో స్టార్గా ఈజ్ వెరీ గుడ్. ఆయన ఉంటుంది, ఆయన పని ఉంటుంది, ఏముంది. బట్ బాగా మానిటర్ చేసుకుని వచ్చి కరెక్ట్గా మానిటర్ చేస్తారు. అది సరిగ్గా వచ్చేవరకు ఆయన ఆ ఫీల్ రావాలి ఆయన చేసే సీన్లో కూడా. అదైనా మిస్ అయితే ఇప్పుడు ఎవరికైనా, నాకు కూడా అనుకున్నది మిస్ అయింది అనుకోండి, అది వన్ మోర్ అని అడుగుతాం. అలా ఆయన కూడా ఆ ఫీల్ వచ్చేస్తే వచ్చేసింది, గుడ్. నిన్ను మాట్లాడుకునేవాళ్ళ? మాట్లాడుకున్నాం మేము, బాగా సరదాగా మాట్లాడుకున్నాం. మీతో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది సార్. అంటే మీ ఆరోగ్యం బాగుంటుంది మీ పక్కన ఉంటే, ఇక నవ్వుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరే ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు నాకే నేను ట్రీట్మెంట్ చేసుకునే టైం. అవును సార్, ఏదో స్టంట్లో పడ్డారని. స్టంట్లో పడ్డాను. పడిందని అందరూ ఏమన్నారు, మీ దృష్టి తగిలింది. వాళ్ళు చెప్పినట్టు తగ్గట్టు ఈ బైకర్ అందరూ బాగుంది అంటున్నారు. నేను ఇంకో సినిమా చేస్తున్నాను, అది బాగా వస్తుంది అంటున్నారు. అప్పుడు మగాడులో పడినప్పుడు మీ అంకుశం దృష్టి, ఈ మగాడు దృష్టి చూసారా, ఆ దృష్టి అలా తగిలింది మీకు అని చెప్పేవారు. దానివల్ల సినిమా పెద్ద గొప్ప హిట్ అయింది. సో నా అంకుశం బదులు బైకర్, మగాడి బదులు ఆ కొత్త సినిమా హిట్ అవుతుంది అని నా నమ్మకం.